నమస్కారం. ఈటీవీ లైఫ్ మానస కార్యక్రమానికి స్వాగతం. నా పేరు గణేష్ కుపాల. నేను ఒక మోటివేషనల్ స్పీకర్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ని. ఈరోజు మనం మాట్లాడుకుపోయే అంశం ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్ అండ్ టిప్స్ ఫర్ ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్. అంటే సమయపాలన, సద్వినియోగం ఎలా చేసుకోవాలి మీకున్న టైంని అనే అంశం మీద ఈరోజు మనం చర్చించుకుందాం. అయితే ఈ రోజుల్లో మనం ఎక్కువగా అన్నిటికంటే ఎక్కువ వాల్యుబుల్ అనేది ఎవరినైనా క్వశ్చన్ చేస్తే నా దృష్టిలో వచ్చే అత్యుత్తమ సమాధానం అయితే డెఫినెట్గా టైం అనే చెప్పాలి. అంటే ఈ బిజీ వరల్డ్లో, అంటే మారుతున్న ప్రపంచంలో అందరూ ఫాస్ట్ ఫేజ్ లైఫ్లో ఉన్నారు. కాబట్టి టైంని మేనేజ్ చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ వైటల్ ఆస్పెక్ట్ అయిపోయింది లైఫ్లో. కాబట్టి మీకున్న సమయాన్ని ఎలా బెస్ట్ యూజ్ చేస్తారు, దాని నుంచి ఎటువంటి బెస్ట్ రిజల్ట్స్ తీసుకుంటారు అనేది ఎవ్రీడే ఒక క్వశ్చన్ లాగా ప్రతి ఒక్క వ్యక్తికి, ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్టయితే విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, అలాగే వ్యాపారస్తులకి, ఇంకా వేరే వేరే రంగాల్లో ఉన్న వారికి అందరికీ కూడా సమయపాలన అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయిపోయింది. సో మనం చాలా జనరల్గా వినే ఒక టర్మ్ ఏంటంటే, మనం ఏదైనా అడిగామనుకోండి, అంటే మీరు ఈ విషయాన్ని చేయొచ్చు కదా అని మీరు క్వశ్చన్ చేయగానే ఏం చేయమంటారు సార్, టైం దొరకట్లేదు. లేదా చాలామంది కామన్గా ఇచ్చే రిపీటెడ్ ఆన్సర్, బిజీగా ఉంటున్నాం సార్, టైం దొరకట్లేదు అని చెప్తుంటారు. సో దీన్ని ఎలా ఛేదించాలి, అసలు మనకున్న టైంని ఎఫెక్టివ్గా ఎలా మేనేజ్ చేయాలి, దానికి ఎటువంటి సూత్రాలు పాటించాలి అనేది ఒక అంతర్మదనం అయిపోయింది ప్రతిరోజు మనం బతుకుతున్న లైఫ్లో. సో కాబట్టి దాన్ని ఒకసారి సింహావలోకనం చేసి ఎలా టైంని మేనేజ్ చేయాలో ఒకసారి మనం ఆలోచించుకుందాం. ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ప్రయారిటైజేషన్ తెలియాలి. స్టెప్ నెంబర్ 1 ఆఫ్ టిప్స్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ నేను చెప్పేది ప్రయారిటైజేషన్. అంటే స్టీఫెన్ ఆర్ కావే వారు ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటంటే, యూ షుడ్ నో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. మనం ఆల్వేస్ ఏది ఇంపార్టెంట్, ఏది అర్జెంట్, ఏది ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్, లేకపోతే కొన్ని విషయాలు ఇంపార్టెంట్ ఉంటాయి, అర్జెంట్ ఉండవు. సో ఇలా కేటగరైజ్ చేసుకోగలిగినట్లయితే మనకి 4 బాక్స్ థియరీ అని చెప్తారు దీన్ని. దీంట్లో ఇంపార్టెంట్, అర్జెంట్ అనే వాటిని కేటగరైజ్ చేసుకొని లెస్ ఇంపార్టెంట్, లెస్ అర్జెంట్, వెరీ ఇంపార్టెంట్, లెస్ అర్జెంట్, ఇలా కేటగరైజేషన్ కనుక తీసుకున్నట్టయితే మనం ఎప్పుడైతే ప్రయారిటైజ్ చేసుకునేటప్పుడు డెఫినెట్గా మీరు చూడాల్సింది ఏంటంటే విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ అర్జెంట్ అనేది ఒకసారి అసెస్ చేసుకోండి మీ లైఫ్లో. అంటే సే ఫర్ ఇన్స్టెన్స్ ఒక మెడికల్ ఇష్యూ ఉందనుకోండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, రైట్, అండ్ ఆల్సో ఇట్స్ వెరీ అర్జెంట్ ఆల్సో. అంటే దాని వల్ల సాల్వ్ చేయలేకపోతే దాని నుంచి వచ్చే రెప్లికేషన్స్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఇమీడియట్గా మనం ప్రయారిటైజ్ చేయాలి. అలాగే డే టు డే లైఫ్లో కూడా మేము చూసినట్లయితే మనం అందరు చెప్తుంటారు ఆఫీస్లలో, కానీ టు డూ లిస్ట్ అనేది ఒక యాక్టివిటీ ఉంటుంది జనరల్గా. అంటే మనం ఒక్కసారి మీరు 9 o'clock కనుక ఆఫీస్కి వెళ్ళారనుకోండి, ఫస్ట్ ఒక 5 to 10 minutes మీరు టైం తీసుకొని టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. అంటే ఈరోజు నేను చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి, దాంట్లో మేనేజర్ని కలవడం ఒక ఈవెంట్ అనుకోండి, అలాగే ఒక ఇన్వాయిస్ జనరేట్ చేయడం ఇంకొక ఈవెంట్ అనుకోండి, అలాగే ఒక డెలిగేషన్ మీటింగ్ ఉంది అనుకోండి. అలా వేరియస్ స్టెప్స్, అంటే లేకపోతే ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం, లేకపోతే మనకున్నటువంటి కంపెనీలోకి వచ్చినటువంటి కొత్త మార్కెటింగ్ స్ట్రాటజీని బిల్డ్ చేయడం, ఇలా రకరకాల యాక్టివిటీస్ ఎవ్రీడే లైఫ్లో ఉంటాయి. ఇది ఒక ఉద్యోగస్తుల లైఫ్లో ఉన్నటువంటి యాక్టివిటీస్. అలాగే చూస్తే ఒక స్టూడెంట్ వైపు చూస్తే కాలేజ్కి అటెండ్ కావడం, క్లాసెస్లో ఉన్నటువంటి ఈవెంట్స్ అన్నిటిని అటెండ్ చేయడం, అలాగే కొద్దిసేపు ఆడుకోవడం, అలాగే మీరు చూస్తే ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావడం, లేకపోతే రైటప్ చేయడం, రికార్డ్స్ రాయడం, ఇట్లా ప్రతిరోజు మీ డైలీ యాక్టివిటీస్లో చూస్తే మీకు డెఫినెట్గా ఒక 9 to 10 ఐటమ్స్ మీకు డెఫినెట్గా ఎవ్రీడే చేసే యాక్టివిటీస్ ఉంటాయి. అందుకే మార్నింగ్ మీ ఎప్పుడైతే డే స్టార్ట్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ నా డే జనరల్గా 4:30 నుంచి 5 AM, అంటే మార్నింగ్ 5 o'clock నా డే స్టార్ట్ అవుతుంది. అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళ డే స్టార్ట్ చేస్తుంటారు. డే స్టార్ట్ చేయగానే ఫస్ట్ మీరు చేయాల్సిన విషయం ఏంటంటే ఒక టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఈరోజు నాకు ఉన్నటువంటి కార్యక్రమాలు ఏంటి చూసుకున్న తర్వాత లిస్ట్ అవుట్ చేయండి వాటన్నిటిని ఒక పేపర్ మీద. చేసుకున్న తర్వాత అప్పుడు మీరు ప్రయారిటైజ్ చేయడం స్టార్ట్ చేయండి. ప్రయారిటైజ్ చేసేటప్పుడు ఏది వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ అర్జెంట్, అంటే
సే ఫర్ ఇన్స్టెన్స్ ఒక చిన్న గృహస్థు కార్యక్రమం, అంటే మనం చెప్పాలంటే ఒక బిల్ పే చేయడం, అంటే ఒక పవర్ బిల్ పే చేయడము, లేకపోతే ఒక వాటర్ బిల్ పే చేయడం, ఇలాంటి కూడా యాక్టివిటీస్ ఉంటాయి కదా. అలాంటివి చూస్తే మీరు ఆన్ ద డే ఆఫ్ ఫైనల్ డేట్ అనుకోండి, అది డెఫినెట్గా అర్జెంట్ కూడా అలాగే ఇంపార్టెంట్ కూడా, ఎందుకంటే అవి లేకుండా మనం వర్క్ చేయలేము కాబట్టి అలాంటి లిస్టింగ్స్ని మీరు టాప్ ప్రయారిటైజ్ చేసుకోవాలి. అలాగే మీకు డెఫినెట్గా మీకు తెలుస్తుంది ఈ విషయం, మీరు ఎప్పుడైతే యాక్టివిటీస్ లిస్ట్ చేసుకుంటారో దాంట్లో అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటి, ఎక్కువ అర్జెంట్ ఏంటి, ఈ రెండింటిని లిస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత వాటిని ఒక ప్రాధాన్యత క్రమంలో, అంటే ప్రయారిటైజేషన్ లిస్టింగ్లో పెట్టుకోండి. 1 2 3 4 5 6 అనే యాక్టివిటీస్ ఇస్తూ తర్వాత యాక్టివిటీ అయిపోగానే టు డూ లిస్ట్లో టిక్ చేసుకుంటూ వెళ్తూ ఉండండి. అంటే ఒక నేను జనరల్గా ఇప్పుడు మా ఆఫీస్లో కానీ లేదా నేను స్టూడెంట్స్తో మాట్లాడేటప్పుడు కూడా చెప్తుంటాను, ఒక నోట్ పేపర్ మీద కానీ లేకపోతే ఇఫ్ యూ హ్యావ్ యాక్సెస్ టు కంప్యూటర్లో టు డూ లిస్ట్ అని ప్రిపేర్ చేసుకోండి. తర్వాత 1 by 1 యాక్టివిటీ అయిపోగానే దాన్ని మార్క్ చేసుకుంటూ వెళ్తే మీకు ఒక క్లారిటీ ఉంటుంది మీ డే ఎలా రన్ అవుతుందని. సో దాన్ని బట్టి మీ టైం మేనేజ్మెంట్ అంటే ఈజీ అవుతుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే బడ్జెటింగ్. అంటే మీరు ఒకసారి ఆశ్చర్యంగా చూడొచ్చు, టీవీ చూసే వాళ్ళందరూ ఏంటంటే బడ్జెట్ అని ఎందుకు అంటున్నాం టైం అంటే, మనీ కోసం మాత్రమే బడ్జెట్ ఉండదండి, టైంకి కూడా బడ్జెట్ ఉండాలి ఖచ్చితంగా. అంటే ఒకవేళ నేను ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి ఒక గ్రాసరీ తీసుకురావాలనుకోండి, సూపర్ మార్కెట్ 2 kilometers దూరంలో ఉంది, ఎంత టైం పడుతుంది, ఎంత టైం నేను దానికి అసెస్ చేయాలి అని ఒక మీకు క్లారిటీ ఉండాలి. అలాగే ఒక యాక్టివిటీ చేసినప్పుడు కూడా, నేను మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలనుకుంటున్నాడు ఒక స్టూడెంట్ అనుకోండి, ఒక 1 hour బడ్జెట్ దానికి ఇస్తే ఆ 1 hour అయినా టైం యూటిలైజ్ ప్రాపర్గా అవుతుందా లేదా, అలా మీరు బడ్జెటింగ్ చేయాలి ప్రతి యాక్టివిటీకి. మీరు ఒక డేలో 20 యాక్టివిటీస్ ఉన్నాయనుకోండి, మీ డే 10 hours డే అనుకోండి, దాన్ని మీరు ఆ 10 hoursని ఆ 20 యాక్టివిటీస్ మధ్యలో ఎలా బడ్జెట్ చేస్తున్నారు. అంటే ఇట్ డజంట్ మీన్ దట్ అన్నిటికీ 30 minutes అలాట్ చేయడం కాకుండా, మీరు చేసే పనిని బట్టి ఆ టైంకి కనుక బడ్జెట్ కనుక మీరు ఇవ్వగలిగితే అప్పుడు మీరు బడ్జెట్ దాంట్లో మీరు చేయగలుగుతున్నారా. తర్వాత అసెస్మెంట్ ఏం చేయాలంటే బడ్జెట్ వర్సెస్ యాక్చువల్ అంటాం మనం. దీంట్లో ఏంటంటే ఒకవేళ నేను ఒక యాక్టివిటీ చేయడానికి, అంటే నేను ఒక మ్యాథ్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలనుకున్నాను యాజ్ ఎ స్టూడెంట్, నేను అనుకున్న సిలబస్ ప్రకారం 2 chapters ఉన్నాయి, ఒక చాప్టర్కి 30 minutes టైం పడుతుందని మనం అసెస్ చేసామనుకోండి, 1 hourలో మ్యాథ్స్ కంప్లీట్ చేయాలి అని మీరు ఒక టైం బడ్జెటింగ్ ఇచ్చుకున్నారు. కానీ 11 o'clockకి నేను స్టార్ట్ చేయాలి అని కూర్చున్నారు మీరు, 11 to 12 లోపు నేను మ్యాథ్స్ ప్రిపేర్ కావాలి అని మీరు ప్రిపేర్ అయ్యి కూర్చున్నారు అనుకోండి, ఆ 1 hourలో మీరు చదివిన తర్వాత మీకు ఒక అసెస్మెంట్ వస్తుంది. నేను ఏదైతే గెస్ట్ చేశానో నాకు ఒక 1 hour పడుతుంది అని నేను గెస్ట్ చేశాను, అది ఒకవేళ 30 minutesలో అయిపోయింది అనుకోండి, బడ్జెట్ టు యాక్చువల్ ఫేవరబుల్గా ఉన్నట్టు, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓకే నేను నెక్స్ట్ టైం ఈ టైం అసెస్ చేసినప్పుడు ఎలా అసెస్ చేయాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది. అలాగే అలా కాకుండా మీరు అనుకున్న టైం కంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంది దాని ప్రిపరేషన్కి, సో మీరు ఇంకోసారి ఏం ప్రిపేర్ అవుతారనమాట, అంటే దీనికి నాకు 1 hour సరిపోదు, దీనికి ఇంకొంచెం ఎక్కువ టైం నేను ఇవ్వగలగాలి అని ఒక క్లారిటీ మీకు రావాలి. ఇలా రావాలి అంటే మీరు బడ్జెట్ వర్సెస్ యాక్చువల్ అనే అసెస్మెంట్ ఖచ్చితంగా చేయాలండి. డెఫినెట్గా మీరు చేస్తున్న ప్రతి యాక్టివిటీకి మీరు ఎంత టైం ఎలొకేట్ చేయాలి అనేది డెఫినెట్గా అసెస్ చేయండి. ఇది సెకండ్ స్టెప్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ ప్రయారిటైజేషన్లోకి వచ్చిన తర్వాత మీరు ఒకసారి టు డూ లిస్ట్ చేసుకొని 2 ప్రయారిటైజ్ చేయండి, 3 బడ్జెటింగ్ చేయండి. బడ్జెటింగ్ చేసిన తర్వాత మనం డే టు డే యాక్టివిటీస్లో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ స్టెప్ ఓన్లీ మనం ఏం చేయాలంటే హాఫ్ ఆఫ్ ద డే అయిపోయిన తర్వాత ఒకసారి మీ యాక్టివిటీస్ని ఒకసారి అసెస్ చేసుకోండి. దీన్ని మనం క్రాస్ చెకింగ్ అంటాం జనరల్గా. అంటే ఒకసారి నా యాక్టివిటీస్ యాక్చువల్గా ఈరోజు 10 యాక్టివిటీస్ ఉన్నాయి, దాంట్లో నేను బై ద టైమ్ ఆఫ్ 6 o'clock నేను అచీవ్ చేయాలనుకోండి, ఎట్ ద టైమ్ ఆఫ్ 1 or 2 o'clock నేను ఒకసారి కూర్చొని నాకున్న ఈరోజు టు డూ లిస్ట్ ఏంటి, ఆల్ ఆఫ్ 10 యాక్టివిటీస్లో నేను ఎన్ని యాక్టివిటీస్ని 1 o'clock వరకు రీచ్ చేయగలిగాను, తర్వాత నాకున్న మిగతా టైం దీనికి సెట్ అవుతుందా, లేకపోతే ఏదైనా మోడిఫికేషన్స్ చేయాలా, ఇది కనుక మనం అసెస్ చేయగలిగితే ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ ఉంటుందన్నమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టైం మేనేజ్మెంట్లో బిగ్గెస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఎక్కడ చాలామంది మిస్ అవుతుంటారంటే ఇగ్నరెన్స్ అనమాట. అంటే మీరు యాక్చువల్గా ఓకే ఈరోజు నేను ఒక 4-5 యాక్టివిటీస్ నేను అచీవ్ చేయాలనుకుంటాం మనం, కానీ యాక్టివిటీ నెంబర్ 1లోనే మీరు 7-8 hours స్పెండ్ చేశారనుకోండి, మీకు అసెస్మెంట్ కరెక్ట్గా లేనట్టు అర్థం. అలా అని చాలామంది నేను చూస్తుంటాను, ఉద్యోగస్తులు పాపం 8 గంటల పని గంటలు ఉంటాయి యాక్చువల్గా, కానీ 12 hours 13 hours 14 hours 15 hours ఆఫీసులలో కూర్చుంటుంటారు. ఎందుకంటే వాళ్ళు టైం మేనేజ్మెంట్ ప్రాపర్గా చేయలేకపోవడం. ఎలా జరుగుతుంది ఈ మిస్టేక్ అంటే, మీరు ఎక్కువసార్లు అబ్జర్వ్ చేస్తున్న, నేను ఎక్కువసార్లు అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, మనం ఒక పర్టికులర్ యాక్టివిటీకి 1 hour అసైన్ చేసుకొని ఉంటాం. 10 minutes తర్వాత 15 minutes తర్వాత ఒక డీవియేషన్ వస్తుంది, ఒక డిస్ట్రాక్షన్ అంటారు. మీ ఆఫీస్లో ఒక కలీగ్ కావచ్చు, లేకపోతే ఇంకొక ఫ్రెండ్ కావచ్చు, వచ్చి లెట్స్ గో ఫర్ ఎ టీ ఆర్ లెట్స్ గో ఫర్ ఎ కాఫీ అనగానే మనం ఏం చేస్తామంటే విల్ గో ఫర్ దట్.
కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎప్పుడైతే మనం ఇంటీరియం బ్రేక్స్ తీసుకుంటామో, అంటే అన్ప్లాన్డ్ బ్రేక్స్, తెలియకుండా మనకి కరెక్ట్గా ప్రాపర్గా కాకుండా ఒక బ్రేక్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఫ్లో ఆఫ్ ద యాక్టివిటీ, అంటే మీరు ఒక పర్టికులర్ యాక్టివిటీ చేసే ఒక ఫ్లో ఉంటుంది ప్రతి వారికి, ఆ ఫ్లో అనేది మిస్ అయ్యి ఎక్కువ యాక్టివిటీకి మళ్ళీ ఎక్కువ టైం కనుక మనం స్పెండ్ చేయాల్సిన అవకాశం ఎక్కువ జరిగే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి దయచేసి మీరు ఏదైనా యాక్టివిటీ ప్లాన్ చేసినప్పుడు డెఫినెట్గా ప్లాన్డ్ బ్రేక్స్ తీసుకోండి. ఇఫ్ యూ రియలీ వాంట్ టు టేక్ ఎ బ్రేక్, మీరు ఒక 1 hour యాక్టివిటీ తీసుకున్నప్పుడు 30 minutes తర్వాత నాకు ఒక లాజికల్ బ్రేక్ అంటారు దీన్ని, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక పర్టికులర్ కన్క్లూజన్ వచ్చిన తర్వాత మీరు ఎప్పుడు కనుక బ్రేక్ తీసుకుంటే మళ్ళీ మీరు టైం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే విద్యార్థులు కూడా, ముఖ్యంగా విద్యార్థులు ఈ సూత్రాన్ని గట్టిగా పాటించాలి. ఎందుకంటే మనం ఒక సీరియస్ కంటెంట్ చదువుతుంటాం. సే ఫర్ ఇన్స్టెన్స్ ఒక టఫెస్ట్ కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ మీరు చదువుతున్నారు, లేకపోతే మీరు దాని గురించి యూఆర్ థింకింగ్ అబౌట్ దట్ అనుకోండి. ఆల్ ఆఫ్ దట్ సడన్ మీరు ఒక 20% ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్లో మీరు కనుక బ్రేక్ తీసుకుంటే, మీరు వితౌట్ లాజికల్ కన్క్లూజన్ మీరు మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్ చదివేటప్పుడు మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే యూ కెనాట్ స్టార్ట్ ఎట్ ద ఇంటీరియం, అంటే 20 నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ మీకు ఆ ఎక్స్పెరిమెంట్ అర్థం కాదు. సో చాలామంది స్టూడెంట్స్, నేను అబ్జర్వ్ చేసిన విషయాల్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ వాళ్ళ టైంని ప్రాపర్గా మేనేజ్ చేయలేకపోవడానికి బిగ్గెస్ట్ రీజన్ ఈజ్ ఇల్లాజికల్ ఆర్ నాట్ ప్రాపర్ బ్రేక్స్. నేను బ్రేక్స్ తీసుకోవద్దని సజెస్ట్ చేయట్లేదు, డెఫినెట్గా బ్రేక్స్ తీసుకోండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు టేక్ బ్రేక్స్, బట్ ఇట్ హ్యాస్ టు బి లాజికల్ బ్రేక్. ఆల్వేస్ మేక్ షూర్ యూఆర్ టేకింగ్ లాజికల్ బ్రేక్. అట్ ద సేమ్ టైం ఇలా మనం ఒక అసెస్మెంట్ వేసుకొని, టు డూ లిస్ట్ వేసుకొని, తర్వాత బడ్జెటింగ్ చేసి, తర్వాత ప్రయారిటైజేషన్లో కన్క్లూషన్ తీసుకొచ్చిన తర్వాత ఇలా ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చేసింది అనమాట. ఒక డేలో నేను చేయాల్సిన 20 యాక్టివిటీస్ ఇవి, ఆ 20 యాక్టివిటీస్కి ఈచ్ యాక్టివిటీకి ఎంత బడ్జెట్ అవుతుంది, సో దాన్ని నా ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని ఎంతవరకు నేను చేయగలను, తర్వాత లాజికల్ బ్రేక్స్ ఎప్పుడు తీసుకోవాలి, ఇవన్నీ చేస్తుంటాం. ఇంకా టైం మేనేజ్మెంట్లో మరొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే బేసిక్గా మనం చాలాసార్లు అబ్జర్వ్ చేస్తుంటాం, మనం యాక్చువల్గా డేని ఒక రకంగా ప్లాన్ చేస్తాం, కానీ ఆల్ ఆఫ్ సడన్ మీకు ఒక డిఫరెంట్ యాక్టివిటీ తెలియకుండానే వచ్చేస్తుంది అనమాట. మనం ఆఫీసులో ఎడాక్ అంటారు దీన్ని. సో ఈ ఎడాక్ రిక్వెస్ట్స్ ఎక్కువ అవుతుంటాయి. అప్పుడు మీరు ఏం చేయాలంటే నిజంగా ఆ రిక్వెస్ట్కి నేను అవసరమా లేదా. అలాగే స్టూడెంట్ కూడా మీరు ఒక ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, ఆల్ ఆఫ్ సడన్గా మీ ఫ్రెండ్ వచ్చి ఒక మూవీకి వెళ్దామన్నారు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్ వచ్చి ఒక ఫంక్షన్ ఈవెంట్ అటెండ్ అవ్వాలి అన్నారు. సో దానికి మీరు ఏం చేయాలంటే అసెస్ చేయడం, ఒకవేళ నిజంగా అది మీకు ఇంపార్టెంట్ కాదు, లేకపోతే దానివల్ల మీకు ఏదైనా రియల్ ఇంపాక్ట్ జరుగుతుంది మీ ఎడ్యుకేషన్ మీద కానీ మీ వర్క్ మీద అన్నప్పుడు నో చెప్పడం నేర్చుకోండి. చాలా ఇంపార్టెంట్ ఇది. మనం చాలాసార్లు అబ్జర్వ్ చేస్తుంటాం, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో హౌ టు సే నో. ముఖ్యంగా ఆఫీసులలో ఏం జరుగుతుందంటే, ఎవరో మీ బాస్ వచ్చారు, మీరు చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ చేస్తున్నారు, బాస్ వచ్చి చూడండి మనకి ఇంకొక 20 minutes హెల్ప్ కావాలి ఇంకో విషయంలో, మీరు చేయగలరా అని అడగగానే చాలాసార్లు 90% వచ్చే రెస్పాన్స్ ఏంటంటే, ఈవెన్ మీరు చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా బికాజ్ ఇట్స్ బాస్ అడిగారు కాబట్టి మీరు ఇమీడియట్గా ఒప్పేసుకొని ఓకే సార్ చేస్తాను అంటారు, ఆ డీవియేషన్ తీసుకుంటారు. అలా తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే 2 నష్టాలు జరుగుతాయి ముఖ్యంగా. ఒకటి, మీరు విల్లింగ్నెస్ లేకుండా ఎస్ చెప్పారు, అంటే మీరు మనస్ఫూర్తిగా ఎస్ చెప్పలేదన్నమాట. అది బికాజ్ మీరు బాస్ అడిగారు కాబట్టి ఎస్ చెప్పడం వల్ల మీరు చేసే కొత్త పని మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయరు. అండ్ నెంబర్ 1 అది ఇంపార్టెంట్. నెంబర్ 2 వచ్చేసి వెరీ ఇంపార్టెంట్లీ, మీరు ఎప్పుడైతే ఒక యాక్టివిటీలో చాలా నిమగ్నమై ఉన్నారో దాన్ని మీరు బ్రేక్ చేసి ఇంకొక యాక్టివిటీ వెళ్ళడం వల్ల రెండు సైడ్స్ వచ్చేసి కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయలేకపోతారనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి మీరు ఏం చేయాలంటే, ఎప్పుడైతే నో చెప్పడం అవసరమో జస్ట్ సే నో, డోంట్ థింక్ అబౌట్ టూ మచ్. ఎందుకంటే ఎప్పుడైతే మీరు నో చెప్తున్నారు, మీకు క్లారిటీ ఉందనుకోండి, సార్ నేను బికాజ్ ఆఫ్ XYZ రీజన్స్, అంటే ఈ రీజన్ వల్ల నేను ఇప్పుడు ఈ పని మధ్యలో ఉన్నాను, దీన్ని కంటిన్యూ చేయడానికి నాకు ఇంకో 2 hours పడుతుంది, కానీ ఇప్పుడు ఒకవేళ నేను ఇప్పుడు మీరు చెప్పిన పని చేయడానికి ఇంకో 2 hours బ్రేక్ తీసుకుంటే మళ్ళీ నేను బ్యాక్ వచ్చి ఈ వర్క్ చేయడానికి 4 hours పట్టే అవకాశం ఉంది. దీన్ని ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్ అనరు. కాబట్టి దయచేసి మీరు దీనికి ఏదైనా ఆల్టర్నేటివ్ రిసోర్స్ చేసుకోగలిగితే హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేది మీరు చెప్పడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే అది అలా ట్రై చేయకపోవడం వల్ల మీకు నష్టం, అలాగే కంపెనీకి కూడా నష్టం జరుగుతుందనే విషయాన్ని చాలా వరకు ఉద్యోగస్తులు గమనించారనమాట. ఎందుకంటే మీరు అనవసరంగా ఒక 2 hours ఎక్కువ స్పెండ్ చేయడం వల్ల మ్యాన్ అవర్స్ లూజ్ అవుతుంది కంపెనీ. అట్ ద సేమ్ టైం మీ వర్క్లో కూడా ఎఫెక్టివ్నెస్ మిస్ అవుతుంది. ఈ 2 విషయాల్లో చాలా పెద్ద లాస్ జరుగుతుంది. కాబట్టి దయచేసి జస్ట్ సే నో వెన్ ఇట్స్ అప్రోప్రియేట్, ప్లీజ్ సే నో. సో ఈ 2 విషయాలు చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ఇంకొక 3వ విషయం ఏంటంటే, డెలిగేట్ యువర్ వర్క్ వేర్ ఎవర్ రిక్వైర్డ్. అంటే
మీకు ఒకవేళ మనం చాలాసార్లు చూస్తుంటాం, చాలామంది ఎక్స్పర్ట్స్ అవుతుంటారు చాలా విషయాలలో. ఒక పర్టికులర్ వర్క్ని రిపీటెడ్గా చేయడం వల్ల ఎక్స్పర్టైజ్ అనేది లైఫ్లో సాధిస్తామన్నమాట. అలా సాధించినప్పుడు మనం మన కింద అసిస్టెంట్స్ కానీ అలాగే సబార్డినేట్స్కి కానీ మీరు మీ వర్క్ని డెలిగేట్ చేయగలగాలి. అప్పుడు మాత్రమే మీ టైం ఎఫెక్టివ్గా యూజ్ అవుతుంది. సే ఫర్ ఇన్స్టెన్స్ ఒక పర్టికులర్ ఆటోమేషన్ ప్రాజెక్టో లేకపోతే ఒక టెక్నాలజీ ప్రాజెక్టో చేస్తున్నారు అనుకోండి. దాంట్లో మీరు ఒక డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. దాంట్లో స్టెప్ నెంబర్ 8లో మీరు ఇంపార్టెంట్, స్టెప్ నెంబర్ 4లో మీరు ఇంపార్టెంట్ కాదు అనుకుందాం కొద్దిసేపు. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ స్టెప్ నెంబర్ 4ని డెఫినెట్గా డెలిగేట్ చేయాలి. స్టెప్ నెంబర్ 4 ఎవరైతే మీ కింద పనిచేసిన వాళ్ళు నేర్చుకొని ఉంటారో వాళ్ళకి ఎప్పుడైతే మీరు ఆ స్టెప్ నెంబర్ 4ని ఎలకేట్ చేయగలుగుతారో మీ టైంని ఎక్కువ మీరు ఎఫెక్టివ్ టైంని మీరు స్టెప్ నెంబర్ 8లో ఇన్వెస్ట్ చేయగలుగుతారు. అలా చేయకుండా చాలామంది ఏం ఎర్రర్ చేస్తుంటారంటే, సరే ఈ జాబ్ నేను చేస్తున్నాను కాబట్టి అలవాటు అయిపోయింది కాబట్టి కంటిన్యూస్గా మళ్ళీ అదే పని చేసుకుంటూ కూర్చుంటుంటారు. దానివల్ల ఏం జరుగుతుందంటే మీ యాక్చువల్గా ఎక్స్పర్టీస్ ఏదైతే ఉందో, అంటే మీ నైపుణ్యత ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా ఒక ఫర్మ్ యూటిలైజ్ చేసుకోలేకపోతుంది. అలాగే మీరు ఇంకో విషయం చూస్తే డెలిగేషన్ అని ఎందుకు చెప్తున్నామంటే ఈవెన్ స్టూడెంట్స్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్. మనం అబ్జర్వ్ చేస్తుంటాం, మనం స్టూడెంట్స్లో కూడా కొంతమంది కొన్ని సబ్జెక్ట్స్లో మాస్టర్స్ ఉంటారు. యాజ్ ఇన్ కొంతమంది మ్యాథ్స్లో చాలా ఎక్స్పర్ట్స్ అయి ఉండొచ్చు, కొంతమంది సోషల్ సైన్సెస్లో వెరీ బ్రిలియంట్ అయి ఉండొచ్చు, కొంతమంది బయాలజికల్ సైన్సెస్లో వెరీ ఇంపార్టెంట్ చాలా ఎక్స్పర్టీస్ ఎర్న్ చేసి ఉండొచ్చు. కానీ స్టూడెంట్స్ ఏం చేస్తుంటారంటే అన్నీ నేనే చేయాలి అనే ఒక ఆస్పెక్ట్లోకి వెళ్ళిపోయి ఎక్కడైతే రైట్ టైంలో హెల్ప్ తీసుకోవడం మిస్ అయిపోతారు, లేకపోతే రైట్ టైంలో డెలిగేట్ చేయడం. అంటే నేను ఒకవేళ ఈ వర్క్ కనుక వేరే వాళ్ళకి డెలిగేట్ చేయగలిగితే నేను ప్రాపర్గా నేను యూస్ చేసుకోవచ్చు అనేది విషయాన్ని అర్థం చేసుకోవాలి. 4th ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆస్క్ ఫర్ హెల్ప్ వెన్ యూర్ స్టక్. ఆల్వేస్ మేక్ ష్యూర్ ఓన్లీ స్మార్ట్ పీపుల్ ఆస్క్ ఫర్ హెల్ప్. ఎందుకంటే మనం అబ్జర్వ్ చేస్తుంటాం చాలా వరకు ఇది బిగ్గెస్ట్ ఇష్యూ అండ్ ఐ డెఫినెట్లీ వాంటెడ్ టు అడ్రస్ దిస్ ఇష్యూ. ఎందుకంటే మనం ఏమనుకుంటాం అంటే ఈ హెల్ప్ అడిగితే మనల్ని పక్క వాళ్ళు ఎలా అసెస్ చేస్తారో, మన గురించి పక్క వాళ్ళు ఏమనుకుంటారో అని ఏం చేస్తున్నారంటే చాలామంది కంటిన్యూ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ యాక్చువల్గా వాళ్ళు హెల్ప్ తీసుకుంటే ఆ పనిని బహుశా 5 minutesలో క్లోజ్ చేయొచ్చేమో. మీరు అబ్జర్వ్ చేయండి, చాలాసార్లు మనం చూస్తుంటాం ఒక చిన్న మెకానికల్ ఇష్యూ వచ్చిందనుకోండి కార్లో, మనం కూర్చొని రిపేర్ చేస్తూ కూర్చున్నాం అనుకోండి, మనకు ఒక 15 hours 20 hours చేసినా మనం బహుశా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే దానికి టెక్నికల్ ఎక్స్పర్టీస్ అవసరం ఉంటుంది. కానీ నేను లాస్ట్ టైం చూశాను, నాకు తెలుసు బహుశా అనుకొని చేయడం వల్ల 2 బిగ్గెస్ట్ రిస్క్స్. ఒకటి, మీరు మీ టైంని వృధా చేస్తున్నారు. చాలా ముఖ్యంగా మీ టైం 15 hours 20 hours మీరు మీ ఎక్స్పర్టీస్ ఉన్న ఏరియాలో కనుక మీ టైం స్పెండ్ చేస్తే అది యూజ్ అవుతుంది యాక్చువల్గా. అలా కాకుండా ఇక్కడ మీరు టైం స్పెండ్ చేయడం వల్ల మీ టైం వేస్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు హెల్ప్ అడగకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే డ్యామేజ్కి కూడా మీరే ఇనిషియేట్ చేస్తున్నట్టు అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇది స్టూడెంట్స్లో కూడా చాలాసార్లు జరుగుతుంది. సో మనం పిల్లల్ని కూర్చొని చూస్తుంటారు, అంటే 5 hours 6 hours ఒకటే సబ్జెక్ట్ చదువుతూ కూర్చుంటుంటారు అనమాట. ఎందుకు చదువుతున్నాం అలా? ఎందుకు? బహుశా మనం టీచర్ దగ్గరకు ప్రొఫెసర్ దగ్గరకు వెళ్ళి దీనికి ఏదైనా ఈజియెస్ట్ మెథడాలజీ ఉందేమో అడుగు చూద్దాం అనే ఒక ఇనిషియేటివ్ చాలా అవసరం. దయచేసి స్టూడెంట్స్ మీరు దీన్ని చాలా సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే నేను యాజ్ అ టీచర్ ఆర్ యాజ్ అ స్పీకర్ ఆర్ యాజ్ అ ట్రైనర్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను, చాలాసార్లు ఈ హెజిటేషన్ ఏదైతే ఉంటుందో, అంటే ఆత్మన్యూన్యతా భావం వల్ల, అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల చాలామంది పిల్లలు టీచర్ దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ అడగడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఆ క్వశ్చన్ ఎప్పుడైతే మీరు అడగరో, మీరు ఒకటే విషయాన్ని ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల యూ విల్ బీ అన్సక్సెస్ఫుల్ ప్లాట్ఫామ్లో మిమ్మల్ని మీరు నెట్టేసుకున్నట్టుగా అవుతుంది. కాబట్టి దయచేసి డెఫినెట్లీ గో అండ్ ఆస్క్ ఫర్ హెల్ప్. ఓన్లీ స్మార్ట్ పీపుల్ ఆస్క్ ఫర్ హెల్ప్. సో ఆల్వేస్ రిమెంబర్, నేను హెల్ప్ అడగడం వల్ల నన్ను తక్కువగా చూస్తారేమో, లేకపోతే అవతల వాళ్ళు నన్ను ఎలా అనుకుంటారు, ఈ సైలోస్లో ఉండకండి. డెఫినెట్గా దాని నుంచి బయటికి రండి. ఇమీడియట్గా హెల్ప్ గురించి అడగండి వేర్ ఎవర్ యూ కెనాట్ స్పెండ్. అండ్ నాకు ఒక మెంటర్ ఉన్నారు, నాకు ఆల్వేస్ చెప్తుంటారు, డోంట్ బీట్ అరౌండ్ ద బుష్. అనవసరంగా, అంటే దాని అర్థం ఏంటంటే మీకు ఒక విషయం ఉందనుకోండి, దాని గురించి మీకు అర్థం కావట్లేదు అనుకోండి, అక్కడే చుట్టూ తిప్పుతూ అక్కడే ఉండకండి. ఇమీడియట్లీ ఆస్క్ ఫర్ హెల్ప్. అది ఆల్వేస్ హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే మనం ఏమనుకుంటామంటే, ఓకే ఏదైనా ఒక సబ్జెక్ట్ మీరు చదువుతున్నారు, ఒక 10 minutes చదివారు, 15 minutes చదివారు, ఒక 20 minutes చదివారు, ఆ కాన్సెప్ట్ మీకు అర్థం కావట్లేదు, దాని అర్థం మీకు ఏదో హెల్ప్ అవసరమని అర్థం. ఇమీడియట్గా మీరు ఒక గైడ్ దగ్గరకో, కోచ్ దగ్గరకో, లేకపోతే ఒక ఫ్రెండ్ దగ్గరకో వెళ్ళి మీరు ఆ కాన్సెప్ట్ కనుక అర్థం చేసుకొని చదవడం స్టార్ట్ చేస్తే బహుశా దాన్ని తొందరగా క్రాక్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఆల్వేస్ రిమెంబర్, ఆస్క్ ఫర్ హెల్ప్. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి టైం మేనేజ్మెంట్లో అంటే, మీరు ఆల్వేస్ మేక్ ష్యూర్ యూ టేక్ ప్రాపర్ లాజికల్ బ్రేక్స్.
ముఖ్యంగా ఏంటంటే 20-20 రూల్ అని చెప్తుంటాం మనం. ఎప్పుడైతే మీరు కంటిన్యూస్గా వర్క్ చేస్తారో మీ ఎఫెక్టివ్నెస్ మిస్ అవుతుంది. కాబట్టి మీరు లాజికల్ కన్క్లూషన్స్ తీసుకుంటూ ఒక 20 మినిట్స్ తర్వాత అంటే ఐస్ని స్ట్రెయిన్ చేయకుండా బ్రేక్ తీసుకొని చదివేటప్పుడు ముఖ్యంగా ఒక పర్టికులర్ ఒక కాన్సెప్ట్ చదివిన తర్వాత బ్రేక్ తీసుకొని షార్ప్ ఇన్ ద సా అగైన్ స్టీఫెన్ ఆర్ కావే ప్రతిపాదించిన ఒక సిద్ధాంతం ఏంటంటే మీరు షార్ప్ ఇన్ ద సా చేస్తుండండి. అంటే మీరు కంటిన్యూస్గా పనిచేయడం వల్ల మీ సెల్స్ కానీ యాక్టివేట్ అయ్యేటప్పుడు కానీ అలాంటప్పుడు మీ మైండ్ కూడా రియాక్ట్ కావడం కొన్నిసార్లు ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి లాజికల్ బ్రేక్స్ తీసుకుంటూ ఒక టైంలో షార్పెన్ యువర్ సా అంటే రిపీటెడ్లీ థింక్ అబౌట్ వాట్ హ్యాపెండ్, అనలైజ్ చేసుకోండి, వాట్ బెటర్ కెన్ బి డన్. ఇలా మనం అనలైజ్ చేసుకుంటుంటే అప్పుడు మనం రిపీటెడ్గా దాన్ని మళ్ళీ ఒకటే మిస్టేక్ చేయకుండా ఉంటాం. మళ్ళీ వేరే టైప్ ఆఫ్ ఆల్టర్నేటివ్ అప్రోచ్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో కాబట్టి యాజ్ ఐ సెడ్ మీరు ఇప్పుడు మీకు చెప్పినట్టుగా ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్లో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ. దీంట్లో ముఖ్యంగా ఒకటి ఫస్ట్ ప్రయారిటైజేషన్లో నేను మీకు చెప్పినట్టు అందరూ ఈ ఫిలాసఫీని స్టార్ట్ చేయండి. టైం టేబుల్స్ ప్రిపేర్ చేసుకోండి, టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ముఖ్యంగా స్టూడెంట్స్, మీరు విద్యార్థులు, మీరు పరీక్షల సమయం దగ్గర పడుతుంది ఇప్పుడు. కాబట్టి ఇంకొక 3-4 మంత్స్లో చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ ఎగ్జామ్స్ అన్నీ వస్తున్నాయి. కాబట్టి టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. మీకున్న టైంలో ఈ 3-4 మంత్స్ ఆఫ్ టైంలో నాకున్న సబ్జెక్ట్స్ని నేను ఎలా ప్రిపేర్ చేయగలను అంటే ఇప్పుడు జనవరిలో స్టార్ట్ చేశారు లేకపోతే ఫిబ్రవరిలో ఉంటుంది. ఈ టైం అవన్నీ చూసుకొని మీరు నాకున్న టైంలో నేను ఎలా క్లియర్గా నా ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలి, ఆ టైం టేబుల్ని మేక్ షూర్ యు ఆర్ ఫాలోయింగ్ ఇట్. అంటే బ్యాకప్స్ ఎక్కువగా పెట్టుకోకండి. ఒకరోజు మీరు కనుక ఒక 10 hours ఆఫ్ స్టడీ మీరు చేయాలనుకున్నారు, దాంట్లో వేరియస్ రీజన్స్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల మీరు ఓన్లీ 6 hours చదివారనుకోండి, నెక్స్ట్ డే ఇమీడియట్ నెక్స్ట్ డే రోజు ఎలా క్యాచప్ చేయాలి, మళ్ళీ నెక్స్ట్ డేకి ఎట్లా బ్యాక్లాగ్ ఉంచుకోకుండా ఎలా ఉండాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట టైం మేనేజ్మెంట్లో. సో డెఫినెట్గా ఒక టైం టేబుల్, ఒక ప్రణాళిక నిర్మించుకోండి. ఆ ప్రణాళిక ప్రకారం చదవండి, టు డూ లిస్ట్ ఏర్పాటు చేసుకోండి, ప్రయారిటీస్ని చాలా సీరియస్గా అసైన్ చేయండి. మీకు ఎక్కడైతే మీ ఇంపార్టెన్స్ అవసరం లేదో అక్కడ నో చెప్పండి. 100% నో చెప్పి దాన్ని డెలిగేట్ చేయండి, వేరే వాళ్ళకి హెల్ప్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యాజ్ ఐ సెడ్, ఎక్కడెక్కడైతే మీకు అవసరం ఉంటుందో ఖచ్చితంగా మీరు సహాయాన్ని అడగండి. అది మీ టీచర్ల నుంచి అడుగుతారా, పేరెంట్స్ నుంచి అడుగుతారా, ఏదైనా లేకపోతే మీకున్న విద్యార్థి నుంచి అడుగుతారా, ఖచ్చితంగా హెల్ప్ తీసుకోండి. ఇవన్నీ చేస్తున్నట్టయితే మీరు టు డూ లిస్ట్ని, మీ యాక్టివిటీస్ లిస్ట్ని ఎప్పుడైతే అచీవ్ చేయగలుగుతారో దాని నుంచి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్కి వెళ్ళగలుగుతారు. టైం టేబుల్ని కరెక్ట్ టైంకి అచీవ్ చేయగలుగుతారు. అలాగే మీకున్న టైంని చాలా కరెక్ట్గా సద్వినియోగపరుచుకొని మీరు అనుకున్నటువంటి లక్ష్యాలని చేరుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి, టైం టేబుల్స్ తయారు చేసుకోండి, ప్రయారిటైజ్ చేసుకోండి. ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ డెఫినెట్గా హెల్ప్ అడగండి. అండ్ అవసరమైన ప్రతి చోట నో చెప్పండి. ఇల్లాజికల్ బ్రేక్స్ తీసుకోకూడదు దయచేసి. లాజికల్ బ్రేక్స్ తీసుకోండి. షార్పెన్ యువర్ సా అండ్ మేక్ షూర్ యూర్ టేకింగ్ ద ప్రాపర్ బ్రేక్స్ అనే ప్రాపర్ టైం. అప్పుడు మీరు మీ జరుగుతున్న యాక్టివిటీని కానీ మీరు చదువుతున్నటువంటి సబ్జెక్ట్ని కానీ డీవియేట్ చేయకుండా ఎక్కువ మంచి సక్సెస్ఫుల్ రిజల్ట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన ఇవన్నీ మీరు పాటించి మంచి ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్తో మీరు అనుకున్న లక్ష్యాలన్నింటినీ మీరు అనుకున్న టైంలో, మీరు అనుకున్న దిశలో, మీరు అనుకున్న స్థాయిలో మీరు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ ఎ గ్రేట్ సక్సెస్ ఇన్ ఎవ్రీ థింగ్ దట్ యూ డూ ఇన్ యువర్ లైఫ్. Thank you so much, Ganesh Kripal.